Hi, my dear Telangana class 10 students, especially పాలిటెక్నిక్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఎవరైతే రాయాలి అని అనుకుంటున్నారో ఫర్ దెమ్ స్పెషల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ పిక్స్. సో నౌ మనం ఈ వీడియోలో పాలిటెక్నిక్ 2025 ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ now we are going to discuss mathematics first chapter. I think all of you know what is that, real numbers. So real numbers ane mathematics chapter paina now we are going to discuss important 10 MCQs. So my dear students, mana first MCQ from first chapter to shuru cheddam. First question vachesariki, the product of prime factors of 2025 is dash. ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్? అండ్ మనం 2025 ఇయర్లో ఉన్నాం కాబట్టి ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ నంబర్. రైట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. నౌ యూ మైట్ హ్యావ్ ఎంటర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ లెట్ us see the correct answer. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 3 to the power of 4 into 5 square ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? లెట్ us see. ఎందుకు అంటే ఈ 2025ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 డివైడ్ చేస్తుందా చెక్ చేసుకోవాలి, చేయదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 చేస్తుంది. ఎందుకు? వెన్ యూ యాడ్ 2 + 2 4 + 5 9. 9కి 3 డివైడ్ చేస్తుంది కాబట్టి 2025కి కూడా 3 డివైడ్ చేస్తుంది. అలా ప్రతి ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రైమ్ నెంబర్ తోటి చెక్ చేసి ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫైనల్గా మనం ఇక్కడ చూస్తే 3 to the power of 4 into 5 square వచ్చింది కాబట్టి వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆప్షన్ బి, 3 to the power of 4 into 5 square. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్కి ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఉంది. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ దిస్ నంబర్ అండ్ దిస్ నంబర్. మరి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మన క్లూ ఏంటి? వీ హ్యావ్ టు సెలెక్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ ద క్లూ. అంటే ఇక్కడ 2 and 3 అనే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 and 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్, మీన్స్ 2 and 3 వీ హ్యావ్ టు సెలెక్ట్. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ అంటే ఇక్కడ 2 క్యూబ్, 2 to the power of 1ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ 3 క్యూబ్ని సెలెక్ట్ చేసుకోవాలి, 3 స్క్వేర్ని కాదు, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 3 క్యూబ్. సో ఫైనల్గా యాజ్ పర్ దిస్ క్లూ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫర్ వాట్? టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నంబర్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక మనం చూస్తే ఈ క్వశ్చన్లో 2 నంబర్స్ ఉన్నాయి. ఈ 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి దానికి క్లూ ఏంటి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ లోయెస్ట్ పవర్ ఆఫ్ ఓన్లీ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇంతకుముందు ఎల్సిఎంకి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఇక్కడ కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్సే తీసుకోవాలి. ఎప్పుడు? టు ఫైండ్ హెచ్సిఎఫ్. సో ఈ నంబర్లో 3 and 5, ఈ నంబర్లో 2 and 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ టు ఫైండ్ హెచ్సిఎఫ్ మనం ఓన్లీ కామన్గా ఉన్న ప్రైమ్ నెంబర్స్, అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి టు క్యాలిక్యులేట్ హెచ్సిఎఫ్. ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, కానీ లోయెస్ట్ పవర్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 స్క్వేర్. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఈ క్వశ్చన్కి 3 స్క్వేర్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, మనం డిస్కస్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ అన్ని క్వశ్చన్స్ స్టడీ చేసి అనలైజ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే. సో నౌ ఇన్ దిస్ వీడియో వీ ఆర్ డిస్కసింగ్ ఆల్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిమెంబర్ దిస్ థింగ్. నెక్స్ట్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, HCF of these 2 numbers is 2. Then LCM is how much?
LCM is how much? That is what we need to find. So now the answer is option A. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీకు తెలుసు, రెండు నంబర్స్ ఉన్నాయి, ఆ రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ దోస్ టూ నంబర్స్. ఆ రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే లబ్ధం ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ దేనికి ఈక్వల్? ఈ రెండు నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్కి అంటే లబ్ధానికి ఈక్వల్. సో యూజింగ్ దట్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ అండ్ వీ గాట్ ద ఆన్సర్ 1350 and option A is correct. Now you might be thinking, sir, how to get a detailed solutions, and if we want same kind of questions for more practice, then what we have to do? Very simple, just download our application GoodBricks, and you can also find the link related to our application in the description. So immediately download our application and get detailed solution for every problem, and to get more MCQs which are most expected in your Polytechnic entrance exam. Next, our fifth question. What is that? Which of the following has a non-terminating repeating decimal? You have 3 seconds of time. Done. Now the correct answer is option C, 13/35. వై అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎందుకంటే ఈ 13/35లో డినామినేటర్ 35 అండ్ ఇట్ హ్యాస్ 5 and 7 యాజ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మిగతావి 2 or 5 ఆర్ బోత్ 2 లేదా 5 లేదా రెండు ఉంటేనే అవి టర్మినేటింగ్, లేకపోతే నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూస్తే, ఇఫ్ n ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ then root of n is irrational number. So the correct answer for this question is option D, because root n ని మనం ఫ్యాక్టరైజ్ చేయలేము అండ్ స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ log 2 base 6 plus log 3 base 6. I'll give 3 seconds of time. And the correct answer for this question is option B. So 1 is the correct answer for 7th question. Next, 8th question ganaka observe cheste, value of log e root e. Next, 8th question ganaka observe cheste, value of log e root e base e is how much? You have 3 seconds of time. And the correct answer is 3/2. So that is option C. Mari for every problem detailed solution kavali and for more practice marinni MCQs kavali anante, please download our application GoodBricks. Why? Enduku ante meeku subject wise ga every subject lo prati chapter ki topic wise ga manaku MCQs, that too Polytechnic బేస్ చేసుకొని ఎంసీక్యూస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, మోర్ ప్రాక్టీస్ కోసం వర్క్ షీట్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఆన్లైన్ మార్క్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ మనకు ఉంటాయి ఇన్ వన్ అప్లికేషన్. సో వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. సో నౌ లెట్ us discuss next problem, that is, if 2 to the power of x is equal to 8 square, then x value is how much? Now you have time 3 seconds, and the correct answer is option C, means 6 is the correct answer. Now our final question of this particular video on first chapter real numbers is, now our final question, find the value of log 0.01 base 0.1. So you have 3 seconds of time, and the correct answer for this question is option B, that is 2. So these are all the 10 questions which are most important and expected in your Polytechnic entrance exam.
So, my dear students, especially Polytechnic entrance exam aspirants, if you want detailed solutions and more MCQs, immediately download our application Goodbricks, and all the questions which we are going to cover are very much important and most expected questions because we have done a lot of study on all the previous year exams. Thanks for watching and learning. Have a nice day.